హాయ్ దివ్య. రావే. ఏం చేస్తున్నావు? డోర్ కూడా పెట్టుకోకుండా కూర్చున్నా. పోయేస్తున్నట్టున్నా. పార్టీకి వెళ్ళానే, ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఏంది ఎంతగానో చూస్తున్నావు? ఈ డ్రెస్ ఎక్కడో చూసినట్టుంది. కొత్త డ్రెస్సే బాబు, ఇవ్వాలే ఫస్ట్ టైం వేసుకున్నా. సరే కొత్తదే గాని ఎక్కడో చూసినట్టుంది. ఏ సైట్ లో కొన్నావు? నీకు తెలియని సైటా? నేను కొనే సైట్ నీకు తెలియదా? ఈ డ్రెస్ నాది అంటే నేను రిటర్న్ ఇచ్చింది. నీదంటే వేందే పిచ్చా అని నీకేమన్నా? నాది. నీదేందే తల్లి? అదే నేను రిటర్న్ చేసిన డ్రెస్ నువ్వు కొనుక్కున్నావు. అబ్బా, నువ్వు రిటర్న్ చేసింది అని ఎట్లా చెప్తావే? బోల్డ్ అన్ని ఒక 100 పీసులు ఉంటాయి, 1000 పీసులు ఉంటాయి. నా సైజు వేరే ఉంటది. ఆ డ్రెస్ నేను రిటర్న్ చేసిందే. నేను రిటర్న్ చేసింది అంటే వెందే ఒకటే టైప్ ఆఫ్ పీసెస్ 1000 పంపుతాడే వాడు. అరే చెప్తున్నా కదా నేను రిటర్న్ చేసిందే, నువ్వు కొనుక్కున్నావు. అలా ఎలా అంటావే? నువ్వు ఒకటి కొనుక్కున్నావు వచ్చి ఇదే మోడల్, కాకపోతే నేను ఆర్డర్ చేసింది కొత్తది. కరెక్టేనమ్మా, నేను కూడా చూసి నచ్చక రిటర్న్ చేసిన. ఇది నేను రిటర్న్ చేసిందే. ఇదే అని ఎట్లా చెప్తున్నావు? చెప్పవే. చూసినావా? నెయిల్ పాలిష్ అంటుంది. ఆ రోజు డ్రెస్ ఎట్లా ఆర్డర్ పెట్టినా కదా, మళ్ళీ ఎవడు రిటర్న్ ఇస్తాడులే అని వాడుకొని ఇద్దామని పార్టీకి వెళ్తుంటే ఆ నెయిల్ పాలిష్ పడ్డది. నేను పార్టీకి వెళ్ళి వేసుకొని వచ్చాక రిటర్న్ ఇచ్చిన. నువ్వు అది ఆర్డర్ పెట్టుకున్నట్టు నువ్వు సరిపోయింది. తెలివి నీ ఒక్కదాని సొంతమే అనుకోకు. నాకు కూడా నచ్చలే ఈ డ్రెస్. మరి ఎందుకు కొన్నావు? కొన్నా, ఎలాగో కొన్నాను కదా అని నేను కూడా పార్టీకి వేసుకెళ్ళి రిటర్న్ ఇద్దామని. చూస్తావా? ట్యాగ్ కూడా తీయలేదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.